హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వన్. ఇప్పుడు మీరు వినబోతున్న అలా మొదలైన స్టోరీలో 84వ భాగం. రాహిణి సంజయ్ చేతిని ఇంకా బలంగా చుట్టేసుకుని టెన్షన్గా నిలబడిపోయింది. కానీ వికాస్ వైపు తిరగలేదు. వికాస్ మాత్రం రాహిణి దగ్గరికి వస్తే, ఒక్కసారి నేను చెప్పేది విను రాహిణి అంటుంటే, వికాస్కి రాహిణికి మధ్యలో నిలబడిన సంజయ్ ఏం మాట్లాడాలన్నా దూరంగా ఉండి మాట్లాడండి, నా భార్య దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు అని సీరియస్గా అనగానే, వికాస్ కోపంగా సంజయ్ వైపు చూసి, నీ భార్య కంటే ముందు తను నా మరదలు అనగానే సంజయ్ వెటకారంగా నవ్వుతూ, ఆ బంధాన్ని చేతులారా నువ్వే తెంపేశావు వికాస్, అది మర్చిపోకు అని సీరియస్గా చెప్తూ, వికాస్ అమ్మ నాన్నల వైపు చూడగానే అప్పటికే సంజయ్ చెప్పిన మాటలు, రాహిణి మాటలు విని షాక్తో బిగుసుకుపోయిన వాళ్ళు కాస్త వికాస్ చేష్టలకి దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావురా నువ్వు, పద పక్కకి అంటూ చేతిని పట్టుకోగానే, ఒక్క నిమిషం అని రాహిణి వైపు తిరిగి, నాకు తెలుసు నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావని, అసహ్యం పెంచుకున్నావని, కానీ నేను మాత్రం నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను రాహిణి. నా కట్టె కాలేంత వరకు నా మనసులో నువ్వు ఉంటావు, ఇది నిజం. కానీ నేను చేసిన తప్పులకి క్షమాపణ మాత్రం చెప్పాలి. నా వల్ల నువ్వు చాలా సఫర్ అయ్యావు అంటూ రాహిణి కాళ్ళు పట్టుకునేంతలో రాహిణి కంగారుగా దూకినట్టే 2 అడుగులు వెనక్కి వేసి, ఏం చేస్తున్నావు నువ్వు అని అరిస్తే, తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పుకి క్షమాపణ చెప్పటంలో తప్పేం లేదు కదా రాహిణి. నేను తప్పు చేశాను, ఆ తప్పుకి క్షమాపణ చెప్తున్నాను, ఇది కూడా తప్ప అని బాధగా అడుగుతుంటే, తప్పే, ఖచ్చితంగా తప్పే. మీరు నా దగ్గర ఇలా అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేయకండి ప్లీజ్. నాకు నచ్చదు. నేను ఇక్కడికి వచ్చింది కేవలం మీ భార్య బాధ తన మాటల్లో విని తను నా వల్ల సఫర్ అవుతుంటే ఈజీగా తీసుకోలేక. అంతేకాని మీరు ఇంకేదో ఊహించుకోకండి. ఒకవేళ మీరన్నారు చూడండి, నేనెప్పటికీ నిన్నే ప్రేమిస్తూ ఉంటానని, ఆ ప్రేమ నిజమైతే మీ భార్యకి మీ మనసులో చోటివ్వండి. పెళ్ళయ్యాక భార్య మనకి అందరికంటే ఎక్కువ కావాలి, ఒక్క తల్లిదండ్రుల కంటే మాత్రం కాదు. అంతేకాని పరాయి ఆడపిల్లలు ఎక్కువ కాకూడదు మిస్టర్ వికాస్. ఇది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అత్తయ్య మావయ్యని చూసుకుని నేర్చుకునే ఉన్నావు కదా, కాబట్టి నీ భార్యని జాగ్రత్తగా చూసుకో. తనని చూసావా, మునిపటి కల తన మొహంలో ఉందా? ప్రెగ్నెన్సీలో ఉన్న ఆడవాళ్ళు ఎంత అందంగా ఉంటారు, ఎంత కలతో ఉంటారు, అవన్నీ నీ భార్య మొహంలో కనిపిస్తున్నాయా? అది చూసి చెప్పొచ్చు నువ్వు తనని ఎంత బాధ పెడుతున్నావని అని అనగానే, వికాస్ అసహనంగా, నేనేమీ తనని బాధ పెట్టడం లేదు రాహిణి, బాగానే చూసుకుంటున్నాను, దానికి కావలసినవన్నీ అందిస్తున్నాను, ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నాను అని అనగానే, ఆడపిల్లలకి భర్త నుంచి కావాల్సింది ఎఫెక్షన్, లవ్ మాత్రమే. డబ్బు, ఆ డబ్బు నుంచి వచ్చే సౌకర్యం కాదు మిస్టర్ వికాస్. అది మీకు ఎప్పటికీ అర్థమవుతుందో తెలియదు, కానీ మీ ప్రేమ కోసం పిచ్చిది అయిపోతుంది. మీ భార్యను కొంచెం పట్టించుకోండి, పరాయి వాళ్ళ భార్యని కాదు అని విసురుగా చెప్పి ఈసారి సంజయ్ చేతిని పట్టుకొని బయటికి లాక్కెళ్ళిపోతే, వెనకే వికాస్ వస్తూ, ప్లీజ్ రాహిణి, మనస్ఫూర్తిగా నువ్వు నన్ను క్షమించలేదని నాకు తెలుసు, బట్ ఐఆమ్ రియల్లీ సారీ. ఆ రోజు విచక్షణ మర్చిపోయి అలా ప్రవర్తించాను, కానీ మరో ఉద్దేశం లేదు రాహిణి. నిజం చెప్పాలంటే ఆ రోజు నువ్వెక్కడ దూరం అయిపోతావో అన్న భయం నన్ను అలా బిహేవ్ చేసేలా చేసింది. అంతేకాని మరొకటి లేదు రాహిణి. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, నా మీద నమ్మకం లేదా? ఇంకా నన్ను చూసి భయపడుతున్నావు అనగానే రాహిణి వికాస్ వైపు చూసి, అవును, భయపడుతున్నాను, నిన్ను చూసే భయపడుతున్నాను అని సీరియస్గా చెప్పింది. రాహిణి మాటలకి వికాస్ తలదించేసి, ఐఎమ్ సారీ అని చెప్తుంటే, నీ సారీ నా జీవితంలో జరిగిన సంఘటనలని తుడిచేయగలదా మిస్టర్ వికాస్? లేదు కదా. మరి ఇలాంటి సారీలు చెప్పి ఏం చూపించగలరు చెప్పండి? నేను ఆ విషయాన్ని మర్చిపోవాలి అనుకుంటున్నాను.
మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నాను. చాలా వరకు మర్చిపోయాను కూడా. మళ్ళీ గుర్తు చేయాలని ప్రయత్నించొద్దు ప్లీజ్ అని విసురుగా చెప్పి, ఇకపై అయినా మీ భార్యని చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. బికాస్ నాకు మీతో ఎటువంటి రిలేషన్ పెట్టుకోవటం ఇష్టం లేదు. ఈవెన్ ఇలా మీరు సారీలు చెప్పటం నేను క్షమించటం లాంటి రిలేషన్ కూడా. అందుకే ఇంత దూరం వచ్చాను. సో నా మనసులో మీకోసం ప్రత్యేకంగా ఏర్పడిన స్థానం ఏంటో మీకు అర్థమైందనుకుంటా. అది గుర్తుంచుకొని మూవ్ ఆన్ అయితే మంచిది అని చెప్పి సంజయ్ని తీసుకుని కారులో బయలుదేరితే, వికాస్ వెళ్తున్న కారు వైపే చూస్తూ, ఐ మిస్ యూ సో మచ్ రాహిణి. నువ్వు చెప్పినట్టు చేయటానికి ప్రయత్నిస్తాను. బట్ 100% షూర్గా చెప్పలేను. బికాస్ నువ్వే నా భార్యవని నేనెప్పుడో ఫిక్స్ అయ్యాను. కానీ అనుకోని పరిస్థితుల్లో అనుకోని విధంగా ఫేట్ మారింది. ఇట్స్ ఓకే, తలరాతని ఎవరం మార్చలేం కదా. అందుకే దానిని యాక్సెప్ట్ చేస్తున్నాను అనుకుని లోపలికి వచ్చాడు వికాస్ భారంగా ఊపిరి తీస్తూ. రాహిణి వాళ్ళు వెళ్ళిపోయాక వాసవి గారు లోపలికి వచ్చిన వికాస్తో, ఇప్పటికైనా అర్థం చేసుకోరా, వాళ్ళు మంచి మనిషిని, వాళ్ళని ఇంకా ఇంకా బాధ పెట్టుకో. రాహిణి అయితే నీ మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. ఇక సంజయ్ కేవలం అంటే కేవలం కడుపుతో ఉన్న ఆడపిల్ల సహాయం కోరిందన్న ఒకే ఒక్క కారణంతో తన భార్యకి ఇష్టం లేకపోయినా ఇక్కడికి తీసుకువచ్చారు. వాళ్ళ ఇంటెన్షన్ అర్థం చేసుకోరా. నీ భార్య తాపత్రయం అర్థం చేసుకో. ఇన్ని రోజుల తర్వాత మేము తిరిగి వచ్చాము కదా, ఇప్పటికైనా మారి నీ భార్యని ఏలుకొని సంతోషంగా ఉండు అని అంటే, వికాస్ వాళ్ళ వైపు చూడలేక దిక్కులు చూస్తూ, ట్రై చేస్తాను అని అన్నాడు. అప్పటికే సమీర మొహం బాధగా మారిపోయింది. తన వల్ల వాళ్ళందరూ సఫర్ అవుతున్నారే. వాసవి గారు సమీర మొహాన్ని గమనించి, అటు చూడరా, తను నీ మాటలకి ఎంత బాధపడుతుందో అంటూ సమీరని చూపిస్తూ, ఇంత బాధ పెట్టే బదులు ఒక్కసారిగా చంపేస్తే పోతుందేమో కదరా. ఒక ఆడపిల్లకి భర్త నుంచి దొరికే ప్రేమ ఇంకెవరి నుంచి దొరకదు. బికాస్ వాళ్ళ నుంచి మనం కోరుకునే ప్రేమ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. జీవితాంతం తోడుంటాము అన్న నమ్మకాన్ని ఇస్తుంది. కానీ నువ్వు అది కలిగించలేకపోయావు. అందుకే ఎక్కడో ఉన్న నా మేనకోడలి భర్తని సహాయం కోరింది అని విసురుగా చెప్పి, సరే ఇవన్నీ తర్వాత అంటూ సమీర వైపు తిరిగి, నువ్వు మాతో పాటు వస్తానంటే వచ్చే సమీర, నీ పొరుడు మేము తీసుకువెళ్లి చేస్తాము. ఇక తిరిగి ఇక్కడికి రావాలనుకున్నప్పుడు రావచ్చు అనగానే సమీర వికాస్ వైపు చూసి రాను అన్నట్టు తల అడ్డంగా ఊపి, ఆయనని ఒంటరిగా వదిలేసి రాను అత్తయ్య. నేను ఉన్నప్పుడే అంతంత మాత్రం తింటారు. ఇక నేను లేకపోతే అది కూడా తినకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. నేను బాగానే ఉన్నాను. కానీ నేను సంజయ్ వాళ్ళని పిలిచింది కేవలం నాకు సహాయం చేస్తారని. వాళ్ళు చేయాలనుకున్న సహాయం చేశారు. ఇది చాలు అని నవ్వుతూ చెప్పి, మధ్యాహ్నం భోజనం ఇక్కడే తినాలి మీరు అని అంటుంటే వికాస్ సమీర వైపు చూశాడు. యాక్చువల్గా సమీరలో ఇంతకు ముందు ఉండే మొండితనం లేదు, కోపం లేదు, పంతం కనిపించటం లేదు. తనతో పెళ్లికి ముందు వరకు తను కోరుకుంది తనకే దక్కాలి అన్న పంతం తన కళ్ళల్లో కనిపించేది కాదు. వన్స్ తన గురించి నిజం బయటపడ్డాక అన్నిటికీ తెగించి వికాస్ ని సాధించుకున్నాక గర్వంగా తల ఎగరేసింది. ఇక్కడికి వచ్చాక వికాస్ ప్రేమ కరువై దీనంగా మారిపోయింది. నిజం చెప్పాలంటే 3 పూటలా కడుపు నిండా భోజనం చేయటానికి కూడా మనసు అంగీకరించటం లేదు. అంత భారంతో నిండిపోయింది తన మనసు. అందుకే తప్పక సంజయ్ వాళ్ళ హెల్ప్ అడిగింది, లేదంటే అడిగేది కాదేమో అని ఆలోచిస్తూ ఉన్న వికాస్ ని కదిలించిన శ్రీకాంత్ గారు, ఇన్ని రోజుల్లో నీకు కొంచెం కూడా ఈ అమ్మాయి మీద ఇష్టం కలగలేదా వికాస్ అని అడిగితే వికాస్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. చెప్పరా, నీకు ఇష్టం లేకపోతే మీ ఇద్దరికి డైవర్స్ ఇప్పించి ఆ అమ్మాయికి మరో పెళ్లి చేస్తాను అని అనగానే సమీర గట్టిగా, నాకు డైవర్స్ వద్దు, నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. మీ అబ్బాయిని సాధించుకోవటానికి
ఇంత చేశాను అంటే మీ అబ్బాయి అంటే నాకు ఎంత ఇష్టమో అర్థం చేసుకోండి. ఇన్ని రోజులుగా నన్ను పట్టించుకోకపోయినా మీ అబ్బాయిని వదిలి రాలేని నా బలహీనతని అర్థం చేసుకోండి. నాకు నా బిడ్డ కాదు, నా భర్త కూడా కావాలి, డివోర్స్ కాదు అని అరిచి చెప్తే వికాస్ విసుగ్గా తన వైపు చూశాడు. సరే అయితే మీ ఇష్టం, కానీ నేనైతే నిర్ణయం తీసుకున్నాను. సమీరా, నువ్విప్పుడు మాతో పాటు వస్తున్నావు. ఈ సమయంలో నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు పుట్టేంత వరకు. కాబట్టి నా దగ్గర ఉంటే నీకు కావలసినవన్నీ చేసి పెట్టడమే కాదు, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఏది ఎలా దక్కించుకోవాలి అనే దాని గురించి కూడా నేర్పిస్తాను. కాబట్టి ఇక వీడిని వదిలేసి మాతోరా అని అన్నారు వాసవి గారు సంజయ్ రాహిణీల కోరిక మేరకు. మరి నేను వద్దా అమ్మా అని వికాస్ అంటే, నువ్వెందుకురా, ఇంకొకసారి నువ్వు ఆ ఊర్లో కాలు పెడితే పళ్ళు రాలేలా కొట్టేలా ఉన్నారు ఊరిలో జనం. చేసిందే వెదవ పని, మళ్ళీ దానిని తప్పు కొట్టి చెప్పుకునేలా చేసుకున్నావు. అందుకే ఊరిలో అందరూ మన మొహం మీద ఉమ్మేసేలా ఉన్నారు. సో నువ్వు ఇప్పుడిప్పుడే రానవసరం లేదు. కష్టపడతాను, నా భార్యని నేనే పోషించుకుంటాను అని చెప్పావు కదా, అదే చెయ్యి. నీ బిడ్డ పుట్టేలోపు సంపాదించి పెట్టు, ఆ డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేయి, నీ బిడ్డకే ఉపయోగపడతాయి అని కోపంగా చెప్పారు శ్రీకాంత్ గారు. సమీర ఇష్టంగా మొహం పెడితే వికాస్ కూడా తప్పదన్నట్టు, సరే మీ ఇష్టం, కానీ నేను కూడా రావచ్చా తనతో పాటు, కేవలం వదిలిపెట్టడానికి మాత్రం, అది కూడా ఊరు పెళ్లిమేరల వరకే, లోపలికి రాను అని అడిగాడు. ఆ ఒక్క మాటకి సమీర మొహం వెలిగిపోతే శ్రీకాంత్ గారు విసుగ్గా, ఆల్రెడీ చెప్పాము నువ్వు వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి. నీ చెల్లెలికి సంబంధాలు చూస్తుంటే మీ పెద్దబ్బాయి ఇలా చేశాడు కదా, ఇక మీ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో, మాకొద్దు మీ సంబంధం అని చేతులెత్తేస్తున్నారు తెలుసా అని అనగానే వికాస్కి తన మీద తనకి అసహ్యం మొదలయ్యింది. కానీ ఏం చేయగలడు, తన చేతుల్లో ఏదీ లేదు ప్రస్తుతం. చెయ్యాల్సిన టైంలో తను ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు తలదించుకుని ఉండటానికి మించి మరో ఆప్షన్ లేకపోవటంతో అదే చేశాడు. అది చూసిన శ్రీకాంత్ గారు విసుగ్గా మొహం పెట్టి, వాసవి, మనం కూడా బయలుదేరదాం అని సమీర వైపు చూశారు. బట్టలు సర్దుకుంటే బయలుదేరదాం అన్నట్టు. కార్ డ్రైవ్ చేస్తున్న రాహిని సీరియస్ గా ఉండటం గమనించిన సంజయ్, సారీ మేడం, నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు అని అంటే, రాహిని ఒక్క చూపు సంజయ్ వైపు చూసి స్పీడ్ పెంచగానే, స్లోగా వెళ్ళండి మేడం, స్పీడ్ గా వెళ్ళి మనం చేసేదేముంది చెప్పండి, స్లోగానే వెళ్దాం అని కంగారుగా అంటూ సీట్ బెల్ట్ పెట్టుకోగానే ఇంకొంచెం స్పీడ్ పెంచింది రాహిని మాట మాట్లాడకుండా. రాహినికి కోపం చాలా ఎక్కువగా ఉందని అర్థమైన సంజయ్, మీ కోపం పోవాలంటే ఏం చేయాలి మేడం నేను, చెప్పండి, అదే చేస్తాను. మీరిలా కోపంగా ఉంటే నాకు నచ్చటం లేదు. ఇంతవరకు ఎంత లవ్లీగా ఉన్నారు నాతో, అలానే ఉండండి మేడం, ప్లీజ్ ప్లీజ్ అని రాహిని గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతుంటే రాహినికి నవ్వొచ్చింది. కానీ నవ్వకుండా ఆగుతూ, అక్కర్లేదు అంటూ ఒక చేతితో సంజయ్ చేతిని విసిరికొట్టి, వద్దు అనుకుని చేయటం నీకు బాగా అలవాటు. ఆ ఇంట్లోకి ఎందుకు నన్ను తీసుకువెళ్ళావు, బయట నిలబడి మాట్లాడలేకపోయావా అని అంటే మేడం, బయట నిలబడి మాట్లాడితే చుట్టుపక్కల అందరికీ వినిపిస్తుంది, పరువు పోతుంది మేడం, మనది కాదు వాళ్ళది. అందుకే ఆలోచించి లోపలికి తీసుకువెళ్ళాను. కానీ మీ అన్కంఫర్ట్ గమనించే కదా వెంటనే మాట్లాడి వచ్చేసింది. మీకోసమే కదా మీ అత్తయ్య మావయ్యలకి కూడా చెప్పకుండా లగేజ్ కూడా కార్లో పెట్టేసింది. కొంచెం ఆలోచించండి మేడం, నేను మీకోసం ఇంత చేస్తుంటే ఎందుకు మీకు కోపం చెప్పండి అని క్యూట్ గా మొహం పెట్టి బ్రతిమలాడుతుంటే, అబ్బబ్బా ఏం మాట్లాడుతున్నావో, నీ మాటలు వింటే ఎవరైనా ఈజీగా కన్విన్స్ అవుతారు, కానీ నేను కాదు అని సీరియస్ గా చెప్పిన రాహిని, నువ్వు చేసింది నాకు ఏమాత్రం నచ్చలేదు.
కాబట్టి ఇలాంటి సాకులు చెప్పి నా దగ్గర నుంచి తప్పించుకోవాలని ట్రై చేయకు. ఇంటికి పద, నీకుందిలే అని సీరియస్గా అంటే ఏంటి మేడం? ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలతో ఈ విషయం చెప్తారా ఏంటి అని కంగారుగా అడిగాడు. బికాస్ వాళ్ళకి ఇప్పటికే కోపంగానే ఉంది వికాస్ మీద. అతను వెళ్ళే వాళ్ళ కొడుకు పెళ్లి వాళ్ళు కోరుకున్నట్టు జరగలేదని, రాహిణి లాంటి మంచి అమ్మాయిని కాదనరు, కానీ వాళ్ళ కొడుకు పెళ్లి కోసం ఎన్నో ఊహించుకున్నారు. అవి ఏవీ జరగలేదు. అందుకే కోపం. పైగా రాహిణి కొన్నాళ్ల పాటు వికాస్ వల్ల బాధపడింది, భయపడింది. అందుకే వికాస్ మీద కోపం అలానే ఉంది. వాళ్ళ కోపం గమనించే సంజయ్ వాళ్ళతో ఏం చెప్పకుండా రాహిణిని తీసుకొని వచ్చాడు, కేవలం పిలుపులకు వస్తున్నామని చెప్పి. సంజయ్ అది గుర్తు చేసుకుని భయంగా రాహిణి వైపు చూస్తుంటే రాహిణి సైడ్ స్మైల్ తో, మంచి పాయింట్ చెప్పావు. ఇంటికి వెళ్ళగానే ముందు ముందు అత్తయ్యతోనే చెప్తాను, చూస్తూ ఉండు నీ గురించి. అత్తయ్య అయితేనే నీకు కరెక్ట్ అని అనగానే, అమ్మో అంటూ గుండెల మీద చేయి వేసుకున్న సంజయ్, అమ్మతో చెప్పొద్దు మేడం, అయిపోతాను. నాకంటే కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా నేను వికాస్ దగ్గరికి తీసుకువెళ్ళాలని తెలిసిందో చీపురు కట్ట తిరిగేస్తుంది. వద్దు మేడం, మీ హస్బెండ్ని కదా నేను, కొంచెం కనికరం చూపించండి అని ఏడువ మొహం పెట్టి చెప్తుంటే, పెళ్ళాం మీద నువ్వు చూపించావా ఏంటి కనికరం? నీ మీద నేను చూపించడానికి? మొగుడు పెళ్ళాం సమానమే కాబట్టి ట్రై చేద్దాం ఇది. నువ్వు నన్ను వికాస్ వాళ్ళ దగ్గర ఇరికించినట్లు నేను నిన్న అత్తయ్య మావయ్య దగ్గర ఇరికిస్తాను, అంతే అని భుజాలెగరేసి చెప్పిన రాహిణి సంజయ్ భయాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకొంచెం స్పీడ్ పెంచగానే, స్లోగా వెళ్ళండి మేడం, ప్లీజ్ ప్లీజ్. మీరు ఇంత స్పీడ్గా వెళ్తే నా గుండె ఇక్కడ అంతకంటే స్పీడ్గా కొట్టుకుంటుంది అనగానే, ఇంత పిరిపోడివి ఏంటి సంజయ్ నువ్వు? ఈ మాత్రం స్పీడ్ నార్మల్గానే వెళ్తాను నేను, కాబట్టి ఎటువంటి యాక్సిడెంట్ జరిగే అవకాశం లేదు. పైగా ఇది హైవే, ఈ మాత్రం స్పీడ్ మెయింటైన్ చేయకపోతే ఎలా? కాబట్టి నువ్వు అనవసరంగా నన్ను గెలక్కుండా కుదురుగా ఉండు. గెలిచావో అయిపోయావే నా చేతుల్లో అని చిరుకోపంగా చెప్పి సంజయ్ వైపు చూస్తే, సంజయ్ బొంగమూతి పెట్టుకుని, పోండి మేడం, మీరెప్పుడు ఇంతే, నా మాట అసలు విననే వినరు అని అనటం ఆలస్యం. సడన్ బ్రేక్ తో కారు ఆపగానే ముందుకు తోలిన సంజయ్, చంపేస్తారా ఏంటి అని గట్టిగా ఆరిస్తే, రాహిణి సంజయ్ వైపు కోపంగా చూస్తూ, నోరు మూసుకుని కిందకి దిగు, డాబా వచ్చింది, ఏదైనా తినేసి వెళ్దాం అని అనగానే, పిచ్చా మేడం, ఈ టైంలో డాబాలో ఏముంటాయి? ఏముండవు, మధ్యాహ్నం మాత్రమే అవి అవైలబుల్ గా ఉంటాయి. ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం పదండి అని అంటే, అవును మరి, మాకు తెలియదు కదా ఈ విషయం. నేను ఇక్కడ ఆపింది నీ చేతులతో స్వయంగా నువ్వు నాకు టిఫిన్ వండి పెట్టి తినిపించాలి. అదే నీ పనిష్మెంట్. లేదంటావా? ఇంటికి వెళ్ళాక నేను అన్నట్టే అత్తయ్యతో మొత్తం చెప్తాను. అత్తయ్య అయితే నువ్వు అన్నట్టే బడిత పూజ చేస్తుంది. అది కావాలో ఇది కావాలో డిసైడ్ చేస్తా అనగానే, మేడం అని సాగదీస్తూ అన్నాడు సంజయ్. సంజయ్ మొహం చూస్తుంటే మనసంతా లైట్ అయిపోయిన రాహిణి, నో ఎక్స్క్యూజెస్ మిస్టర్ సంజయ్, నేను చెప్పింది జరగాలి. చేస్తానంటే చెప్పు, చేయనంటే వెళ్ళిపోదాం అని సీరియస్ గా చేతులు కట్టుకుని కూర్చోగానే సంజయ్ మొహం చిన్నగా చేసి, నన్ను ఇరకాటంలో పెట్టేశారు కదా మేడం, ఏం చేస్తాం, భార్య కడుపు మార్చి ఇంటికి తీసుకువెళ్ళలేను కదా, నా తంటాలేవో నేను పడతానులేండి, పదండి, లోపలికి వెళ్లి పర్మిషన్ అడిగి మీకు కావాల్సిన టిఫిన్ చేసి పెడతాను అంటూ సంజయ్ రాహిణి పెదవుల్లో నవ్వు కోసం రాహిణి కోరుకున్నట్టుగా డాబాలోకి వెళ్ళాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.